హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన అమిగోస్ ఐఏఎస్ వారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఇస్తున్న ఒక అద్భుత అవకాశము, ఒక మెగా టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాము. ఈ మార్చ్ 9, 2025 రోజున టాలెంట్ టెస్ట్ని ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కండక్ట్ చేయబోతున్నాము. మరి టాలెంట్ టెస్ట్లో ఇచ్చే ప్రశ్నలు జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుండి అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎంసీక్యూస్ రూపంలో ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి 120 minutes టైం, అంటే 2 hours టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో టాప్ 25 ర్యాంకర్స్కి మన అమిగోస్ ఐఏఎస్ వారు పూర్తి ఉచితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 26th నుండి 100th పొజిషన్లో ఉంటారో, ర్యాంక్లో ఉంటారో వారికి మీకు ఫీలో 50% కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే టాలెంట్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వారు ఇప్పుడే మన అమిగోస్ ఐఏఎస్లో రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ రాయాలనుకునేవారు మన అమిగోస్ ఐఏఎస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో నేరుగా మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మార్చ్ 9th రోజున ఎగ్జామినేషన్ రాయొచ్చు. మార్చ్ 9th రోజున 11 AM to 1 PM వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫలితాలు 20th March రోజున చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులకు మన అమిగోస్ ఐఏఎస్ ఇస్తున్న ఒక అద్భుత అవకాశం. ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు మన టాపిక్ విషయానికి వస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. కామన్గా కొన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, అలాంటి అంతర్జాతీయ గుర్తింపుల నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే రామ్సర్ గుర్తింపు అని చెప్పేసి రామ్సర్ సైట్స్ అంటాము. దీనికి సంబంధించి చిత్తడి నేలలకు సంబంధించి, వెట్లాండ్స్కి సంబంధించి అలా చెప్పుకుంటూ పోయామనుకోండి. క్యాట్స్ కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్, క్యాట్స్ అక్రెడిటేషన్ అనేది దేనికి సంబంధించింది? టైగర్ రిజర్వ్స్కి సంబంధించి. అలా అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తించే ఒక ప్రోగ్రాం, బీచ్లను గుర్తించడమే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. మరి ఎందుకు ఈరోజు ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను? కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లోని ఒక బీచ్ చాలామంది చూసే ఉంటారు, ఋషికొండ బీచ్. సో ఋషికొండ బీచ్ ఏదైతే ఉంటుందో ఆ ఋషికొండ బీచ్కి ఉన్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని రద్దు చేయడం జరిగింది. లాస్ట్ 2-3 days నుండి మీరు ఈ వార్తను వినే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. ఋషికొండ బీచ్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ ఋషికొండ బీచ్, ఆ గుర్తింపును రద్దు చేయడం జరిగింది. తాత్కాలికంగా రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ ఋషికొండ బీచ్లో ఇటీవల కాలంలో శునకాలు తిరగడం కానివ్వండి, అంటే కుక్కలు కనబడుతున్నాయి చాలా వరకు. అట్ ద సేమ్ టైం వాటరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్ అనేది చూడడము, పేరుకుపోవడము. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాలు పనిచేయకపోవడము, నడక మార్గం ఏదైతే ఉంటుందో, యాక్సెసిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇబ్బందుల్లో ఉండడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ రీజన్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఋషికొండ బీచ్కున్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, అసలు బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని ఎవరు మంజూరు చేస్తారు? ఆ సంస్థ ఎక్కడుంది? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, ఆ గుర్తింపు అనేది ఉంది? ప్రపంచంలో అత్యధికంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లు ఏ దేశంలో ఉన్నాయి? ఇటువంటి క్వశ్చన్స్ పైన మనం చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో బీచ్లకు ఇచ్చే ఒక గుర్తింపుగా చెప్పచ్చు, ఒక ఎకో లేబుల్ టు బీచెస్ అని చెప్పచ్చు. ఎవరు మంజూరు చేస్తారంటే ఒక సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ ఫర్
ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం నేర్చుకుంటున్నామంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఇంపార్టెంట్. FEE అనే సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే డెన్మార్క్. సో డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ 1985. సో ఇయర్ అవసరం లేదు. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తిస్తుంది కొన్ని ప్రమాణాల ఆధారంగా. దాదాపు 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్, 33 ప్రమాణాల ఆధారంగా ఒక బీచ్ని అబ్జర్వ్ చేస్తుంది, బీచ్ని ఇన్స్పెక్షన్ చేస్తుంది. అందులో 33 ప్రమాణాలను ఆ బీచ్ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఉదాహరణ తీసుకుంటే యాక్సెసిబిలిటీ, ఆ బీచ్ని చేరుకోవడానికి యాక్సెస్ అనేది సులభంగా ఉందా లేదా. సెక్యూరిటీ రీజన్స్, అక్కడికి వచ్చిన పర్యాటకులు కానివ్వండి వారు సెక్యూర్గా ఉన్నారా లేదా. బీచ్ ఎన్వైర్న్మెంట్, అక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ కానివ్వండి లేదా వ్యర్థ పదార్థాలు కానివ్వండి ఇటువంటివి లేని వాతావరణము. అక్కడ ఉండే వాటర్, బాతింగ్ వాటర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ క్వాలిటీగా ఉందా లేదా. ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటే దాదాపు 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి బీచ్లను గుర్తిస్తుంది ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. సింపుల్గా చెప్పాలంటే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది అంటే ఆ బీచ్కు అంతర్జాతీయ స్థాయిలో ఒక హోదా అనేది దక్కింది. ఎక్కువగా ఇంటర్నేషనల్ టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంతర్జాతీయ పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఆ బీచ్లను విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి అలాంటి గుర్తింపు మన ఋషికొండ బీచ్కి 2020 సంవత్సరంలో FEE సంస్థ మంజూరు చేసింది. 2020 సంవత్సరంలోనే దాదాపు 600 మీటర్ల పొడవైన బీచ్ని గుర్తించారు. అక్కడ మీరు వెళ్తే బ్లూ ఫ్లాగ్ ఏవైతే ఉంటే బ్లూ ఫ్లాగ్స్ కూడా కనబడతా ఉంటాయి. ఇప్పుడు తీసేశారనుకోండి ఈ తాత్కాలిక రద్దు కారణంగా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఎన్ని ఉన్నాయో ప్రస్తుతం చూద్దాము. 13 ఉన్నాయి. 13 భారతదేశంలో 13 బీచ్లకి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది ఉంది. ఆ 13 బీచ్లు ఎక్కడెక్కడున్నాయో గుర్తుపెట్టుకోండి. గుజరాత్లోని శివరాజ్పూర్ బీచ్, పేర్లు ఇంపార్టెంట్. శివరాజ్పూర్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీచ్. నెక్స్ట్ గోగ్లా బీచ్, దయ్యూ, దమన్, దాద్రా నగర్ హవేలీ మొత్తం ఒకే ఒక కేంద్రపాలితం ప్రస్తుతము. సో దయ్యూలోని గోగ్లా బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి కాసర్కోడ్ బీచ్ కర్ణాటక. నెక్స్ట్ పాడుబిద్రి బీచ్ కర్ణాటక. నెక్స్ట్ కద్మత్ బీచ్ లక్షద్వీప్, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉంటే అక్కడ కద్మత్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి మినికాయ్ తుండి బీచ్ అది కూడా లక్షద్వీపే. ఇక కేరళలోని కప్పాడ్ బీచ్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కేరళలోని ఇంకొక బీచ్ వచ్చేసి చాల్ బీచ్. సో కేరళలో 2 గుర్తుంచుకోండి. ఈ చాల్ బీచ్ 2025 జనవరిలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కోవలం బీచ్ తమిళనాడు. మీరు కేరళ సైడ్ కూడా కోవలం యొక్క ఎక్స్టెన్షన్ చూస్తారు, కానీ కోవలం ఆన్ ద సైడ్ ఆఫ్ తమిళనాడు ఈజ్ రికగ్నైజ్డ్ విత్ బ్లూ ఫ్లాగ్. సో కోవలం తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి ఈడెన్ బీచ్ పుదుచ్చేరి. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. ఈడెన్ గార్డెన్స్ ఈజ్ డిఫరెంట్. ఈడెన్ గార్డెన్స్ అంటే కోల్కతాలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈడెన్ బీచ్ అనేది పుదుచ్చేరిలోని బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండేది, ప్రస్తుతం తాత్కాలికంగా రద్దుకు గురైంది. అదే ఈరోజు మన కంటెక్స్ట్. సో ఋషికొండ బీచ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బీచ్ ఎక్కడ అంటే ఒడిషా. నెక్స్ట్ వచ్చేసేసి రాధానగర్ బీచ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోని బీచ్. సో ఇక్కడ మొత్తం 13 బీచ్లు. సో 12+1గా గుర్తుంచుకోండి. రీసెంట్గా చాల్ బీచ్ అనేది కొత్తగా మనకు వార్తల్లో వచ్చింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్గా. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది. అత్యధికంగా స్పెయిన్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఉన్నాయి, మోర్ దాన్ 700. నెక్స్ట్ వచ్చేసి గ్రీస్. మరి భారతదేశంలో 13 బీచ్లు. మీకు అనిపిస్తుంది అరే మనకు బీచ్లు అంటేనే గుర్తుకొచ్చేది గోవాలో ఒక్క బీచ్కి కూడా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లేదా అంటే ఒక్క బీచ్కి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా టూరిస్ట్ పరంగా బాగుంటాయి,
కానీ ఈ 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా సాటిస్ఫై చేయలేకపోయినాయి. సో ఇది గుర్తుంచుకోండి. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది బీచ్లకి ఇచ్చే ఒక ఎకో లేబుల్. సో సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ ముద్ర అనుకోండి. సో అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తించడం. మరి భారతదేశంలో కూడా ఆన్ ద లైన్స్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ మనం ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నాం. బీమ్స్ బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ యాస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీస్. బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ యాస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీస్, బీమ్స్. సో మన ఇండియాకి సంబంధించి బీచ్లకి ఇచ్చి ఒక ఎకో లేబుల్. ఇక్కడ ఆస్పిరెంట్స్ కోసము ఒక ప్రశ్న. మనకు భారతదేశంలో ప్రస్తుతము ఎన్ని రాష్ట్రాలకు కోస్టల్ లైన్ ఉంది అంటే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు, సముద్ర సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలకు తీరరేఖ లేదా కోస్టల్ లైన్ అనేది ఉంది, సముద్రాన్ని సరిహద్దుగా కలిగి ఉన్నాయి. మరి కోస్ట్ లైన్ వద్ద మనం ఎక్కువగా మ్యాంగ్రోవ్స్ని చూస్తాము. మ్యాంగ్రోవ్స్ మడ అడవులు. ఆ మడ అడవులను సంరక్షించడానికి, మడ అడవులను మరింతగా డెవలప్ చేయడానికి, పెంచడానికి భారత ప్రభుత్వం మిస్టీ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. మిస్టీ ఇనిషియేటివ్ లేదా మిస్టీ స్కీమ్ అనుకోవచ్చు. ఈ మిస్టీ యొక్క యాక్రోనిమ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, కామెంట్ బాక్స్లో రాయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్టీ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటో అండ్ యాక్రోనిమ్ ఏంటో రాయండి. సో ఇది మనకు బ్లూ ఫ్లాగ్కి సంబంధించి అంశం. జియోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఇక్కడ ఎలా ఇస్తారు క్వశ్చన్ అంటే మ్యాచ్ ఏ, మ్యాచ్ బి ఇలా అడుగుతారు. సో మ్యాచ్ ఏ సైడ్ వచ్చేసి ఆ బీచ్ పేరు ఇస్తారు, మ్యాచ్ బి సైడ్ వచ్చేసి కన్సర్న్డ్ స్టేట్ నేమ్ ఇస్తారు. సో ఇక్కడ ఈ పేర్లు మరొకసారి చూడండి. గుజరాత్లోని శివరాజ్పూర్ బీచ్, గోగ్లా బీచ్ దయ్యూలో, అండ్ కర్ణాటకలో 2 బీచ్లు, కాసర్గోడ్, పాడుబిద్రి బీచ్, అండ్ లక్షద్వీప్లో 2 బీచెస్, కద్మత్ బీచ్, మినికై తుండి బీచ్. నెక్స్ట్ కేరళలో 2 బీచెస్, చాల్ బీచ్, కప్పాడ్ బీచ్, కోలం బీచ్ వచ్చేసి తమిళనాడు, ఈడెన్ బీచ్ వచ్చేసేసి పుదుచ్చేరి, రిషికొండ బీచ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. నెక్స్ట్ గోల్డెన్ బీచ్ ఒడిషా, రాధానగర్ బీచ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరిస్తారు? ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకేనా? అండ్ అభ్యర్థులు ఇప్పుడే మన మెగా గ్రాండ్ టెస్ట్కి రిజిస్టర్ అవ్వండి. మార్చి 9th రోజున ఎగ్జామినేషన్ని ఖచ్చితంగా రాయండి. సో మనం ఎంత చదివినా కూడా అప్పుడప్పుడు మన టాలెంట్ని టెస్ట్ చేసుకోవాలి. సో మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.